హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను సండే స్పెషల్గా డిఫరెంట్గా వెజ్ డంప్లింగ్స్ చేశాను. దీనికి కావాల్సింది క్యారెట్, ఈ బెల్ పెప్పర్స్లో 3 కలర్స్ తీసుకోండి. ట్రై కలర్గా స్ప్రింగ్ ఆనియన్స్ వేసాను, గార్లిక్, జింజరు. సింపుల్గా మా ఇంట్లో అవైలబుల్గా ఉండేది నేను ట్రై చేశాను. మీకు ఏదేది ఉంటే అది ట్రై చేసుకోవచ్చు. దీన్ని బాగా సన్నగా కట్ చేసేసి ఒక కడాయిలో బాగా ఫ్రై చేసేసానండి. కొంచెం సాల్ట్, పెప్పరు దీనికి యాడ్ చేశాను. అంతే, ఇది ఒక సింపుల్ ఒక రెసిపీ, బట్ డీప్ ఫ్రై లేకుండా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇవి రైస్ షీట్స్ నేను వచ్చేసి ఇవి అమెజాన్లో ఆర్డర్ ఇచ్చి తెప్పించానండి. చాలా బాగుందండి. ఎడిబుల్ రైస్ షీట్స్ అని అమెజాన్లో వేయండి, దాంట్లో వచ్చేస్తాయి. సూపర్గా ఉందండి అసలు. ఇది వచ్చి కొంచెం ఒక పెద్ద గిన్నెలో వాటర్ పెట్టేసేసి బాగా కోల్డ్ వాటరే పెట్టుకోండి. అలా షీట్ పెట్టగానే ఒక 1 మినిట్ కూడా లేదు, సెకండ్స్కే భలే సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఆ షీట్ని తీసి మనం ఒక పెద్ద ప్లేట్లో పెట్టుకునేసేసేయండి. దాని తర్వాత ఈ వెజీస్ వచ్చేసి దాంట్లో పెట్టేసేసి మీకు ఏ షేప్ కావాలంటే అలా చేసుకోండి, రోలింగ్ చేసుకోండి. నేను ఈరోజు కొంచెం స్క్వయర్గా బాగుంటుందని ఇలా నేను ట్రై చేశాను. ఇది వచ్చేసి హెల్త్కి మంచిదిగా నాకు కనిపించింది, అందుకే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇలా నేను అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి. షీట్స్లో ఈ వెజీస్ పెట్టేసి అన్నీ రెడీ చేసేసాను. దాని తర్వాత ప్యాన్లో పెట్టేసి లైట్గా ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసే, అంతేనండి. సింపుల్ అండి, సూపర్గా ఉంది, బాగుంది. దానికి నేను సోయా సాసు, చిల్లీ సాసు, మయోనీస్ 3 పెట్టి తిన్నానండి. సూపర్. బాయ్.